హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు ఎయిర్ 3s డ్రోన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. ఈ డ్రోన్ లోపల బ్యాగ్ అండ్ సమ్ బ్యాటరీస్ ఏమేమి వస్తాయి అండ్ డ్రోన్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందు వచ్చేసి మనకి ఈ బాక్స్లో ఈ బ్యాగ్ అనేది వస్తుంది. ఈ బ్యాగ్ కిందకని ఓపెన్ చేసుకుంటే మనకు వచ్చేసి ఒక డ్రోన్, ఇది వచ్చేసి రిమోట్ ఆర్సీ అంటారు, అండ్ ఇది ఛార్జింగ్ హబ్ విత్ బ్యాటరీస్ వస్తాయి. ఇందులో వచ్చేసి ఎన్డీ ఫిల్టర్స్ అండ్ ప్రొపెల్లర్స్ అనేది వస్తుంది. డ్రోన్ తీసేసి ఫస్ట్ అయితే బయట పెట్టుకుందాం. ఇది వచ్చేసి డ్రోన్ ఫ్రెండ్స్, అండ్ ఇది వచ్చేసి రిమోట్ మనకి. నెక్స్ట్ థింగ్ ఇది వచ్చేసి ఛార్జింగ్ హబ్. ఇప్పుడు ఈ బ్యాగ్ని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఈ డ్రోన్ని ఈ వచ్చేసి ప్రొపెల్లర్స్ అంటారు ఫ్రెండ్స్. ఈ ఆమ్ని ఇది వచ్చేసి ఆమ్ అంటారు. ఇది ఇట్టా సైడ్ నుంచి ఇట్టా ఓపెన్ చేసుకోవాలి. అండ్ సెకండ్ థింగ్, ఇది ఇట్టా లాగకూడదు. కిందది ఏదైతే ఉందో ఇది కిందకే అన్నారనమాట. ఇలా కిందకంటే ఇలా ఓపెన్ అవుతుంది. సేమ్ ఇటుపక్క కూడా ఈ సైడ్ది ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇది కిందకనాలి సో ఇప్పుడు మన డ్రోన్ వచ్చేసి ఆర్మ్స్ ఏదైతే 4 లెగ్స్ ఉన్నాయో అవి వచ్చేసి రెడీ అయిపోయింది. ఇది చూడండి ఫ్రెండ్స్, చాలా కప్పలాగా ఉంది, బుజ్జి కప్పలాగా. నెక్స్ట్ ఇది వచ్చేసి ఛార్జింగ్ హబ్ ఫ్రెండ్స్. దీని ఛార్జర్ గురించి నేను సపరేట్ వీడియో అయితే చేస్తాను. ప్రజెంట్ అయితే ఏ ఛార్జర్ వాడాలి ఏంది అనేది నేను లాస్ట్లో చెప్తాను. 2 బ్యాటరీస్ వస్తున్నాయి ఇందులో వచ్చేసి 1 బ్యాటరీ వచ్చేసి మనకి డ్రోన్కే పెట్టేసి ఇస్తారనమాట. ఇది వచ్చేసి ఇంకో బ్యాటరీ. టోటల్గా 3 బ్యాటరీస్ వస్తాయి. ఇది వచ్చేసి RC2 అంటే ఇన్ డిస్ప్లే ఆర్సీ వస్తుంది అనమాట. మనం ఈ ఆర్సీని ఎలా ఆన్ చేయాలంటే సింగిల్ ట్యాప్ అండ్ సెకండ్ ట్యాప్ లాంగ్ ప్రెస్ మనకి రిమోట్ అనేది ఆన్ అయిపోతుంది. ఆ తర్వాత దీన్ని బ్యాక్ సైడ్ వచ్చేపాటికి ఈ స్టిక్స్ వస్తాయి. ఈ నిపుల్స్ వచ్చేసి మనకి జాయ్స్టిక్స్లో యాడ్ చేసుకోవాలి. జాయ్స్టిక్ అంటే ఏంటంటే ఇది వచ్చేసి జాయ్స్టిక్ అంటారు. ఇది ఇందులో టైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక నిమిషం మీరు లైన్లో ఉండండి. సో మన డ్రోన్ ఫ్లై ఆపరేట్ చేసుకోవడానికి రిమోట్ అయితే ఇప్పుడు రెడీగా ఉందన్నమాట. ఈ రిమోట్తో మనం డ్రోన్ అనేది ఆపరేట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇప్పుడు డ్రోన్ ఇది వచ్చేసి గింబల్ ప్రొటెక్టర్ ఫ్రెండ్స్. గింబల్ ప్రొటెక్టర్. ఈ గింబల్ ప్రొటెక్టర్ని కిందకి ప్రెస్ చేసి ఇట్లా లాగేయాలి. గింబల్ ప్రొటెక్టర్ అనేది వచ్చేస్తుంది. ఇది వచ్చేసి గింబల్ అనమాట. ఇది చాలా డెలికేటెడ్ అనమాట, అందుకే గింబల్ ప్రొటెక్టర్ అనేది ఇస్తారు. తర్వాత ఈ సేమ్ రిమోట్ని అయితే మనం ఎలా అయితే ఆన్ చేసుకున్నామో అలాగే సింగిల్ ట్యాప్ అండ్ సెకండ్ ట్యాప్లో లాంగ్ ప్రెస్ చేస్తే డ్రోన్ అనేది ఆన్ అయిపోతుంది అనమాట. సౌండ్ చూసారా ఎంత క్యూట్గా ఉంటుందో. ఈ డ్రోన్ది సౌండ్ అయితే నాకు చాలా ఇష్టం అనమాట. సో మన డ్రోన్ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు ఈ యాప్లో వచ్చేసి మనం గోఫ్లైకి వెళ్తే మనకు వచ్చేసి నేను రీసెంట్గా ఒక SD కార్డ్ వేసాను, అందుకే ఇలా వచ్చింది. సో ఇప్పుడు మన డ్రోన్ అనేది రెడీ అనమాట. ఇప్పుడు డ్రోన్లో మూమెంట్ మొత్తం మీకు విజువల్స్ అయితే కనిపిస్తుంది అనమాట. కెమెరాలో మొత్తం చూపిస్తుంది ఏమేమి ఉన్నాయి ఏందనేది. సో నేనైతే ఇప్పుడు హౌస్లో ఉన్నాను కాబట్టి నెక్స్ట్ బయటికి వెళ్ళినప్పుడు మీకు ఫ్లై చేసి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్.